హాయ్ నమస్తే దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. చాలా రోజుల తర్వాత ఒక వింతైన న్యూస్ చూశాను నేను ఇవాళ. ఏంటంటే వెంకటేష్ నాయుడు ఎవడైతే లిక్కర్ కుంభకోణంలో అతి రాజభోగాలు అనుభవిస్తే కనిపించాడో ప్రతి ఒక్కరికి, ఈ వెంకటేష్ నాయుడు ఎవరు అని చెప్పి చాలామంది క్వశ్చన్స్ కూడా ఫేస్ చేశారు. వెంకటేష్ నాయుడు ఎవరు, ఈ నేపథ్యం ఇంటికి తెలుసుకున్న తర్వాత అసలు డీటెయిల్స్లోకి వెళ్దాం. వెంకటేష్ నాయుడు అనే అతను నెల్లూరు నంద్యాల మధ్యలో చిన్న చిన్న ఈవెంట్లు చేసుకుంటా, తర్వాత కొన్ని హైదరాబాద్లో పబ్ ఓనర్స్తో క్లోజ్ అయ్యి చిన్న చిన్న స్మాల్ లెవెల్ ఈవెంట్స్ చేసుకుంటా తిరిగి ఒంగోలులో కారు కూడా లేని వెంకటేష్ నాయుడు. అంటే యూ కెన్ అండర్స్టాండ్ ఎంత మినిమల్ సైజ్ పర్సన్ ఈ వెంకటేష్ నాయుడు అనే అతను. కానీ లిక్కర్ కుంభకోణంలో కోట్లు డబ్బులు లెక్క పెడతా దొరికిపోయిన వీడియో మనం చూసాం. అది కూడా ఎలా వచ్చింది, అతని వాట్సాప్ చాట్స్ నుంచి రిట్రీవ్ చేస్తే ఈ వీడియో బయటపడింది. ఒక వీడియోనే బయటపడిందంటే బాబు గారు తిరుగుతారు కదండి, ఏంటి ప్రైవేట్ జెట్లో ఒక్కొక్కళ్ళు సింగిల్గా ట్రావెల్ చేసే అంత చాపర్ట్ ఫ్లైట్స్లో ఎఫర్ట్ చేయటం, అది కాకుండా తమన్నా పక్కన నుంచుని ఫోటోలు దిగటం ప్రైవేట్ జెట్లు. ఈ ఫోటో ఇక్కడ మనకు ఉందా రైట్ నౌ అయితే. అసలు ఈ వెంకటేష్ నాయుడు ఎవడు, ఈ రాజ్ కస్ రెడ్డి ఎవడు, అసలు లింక్ ఏంటని ఆలోచిస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతి ఒక్కరికి గుర్తే ఉంటాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరంటే, నాకు లిక్కర్ వాసనే పడదు, నేను వేదశాస్త్ర పాఠశాల నడుపుకుంటున్న నాకు ఈ లిక్కర్ కుంభకోణం ఏంటని లుంగి కట్టుకుని అడ్డంగా ఏడ్చేస్తూ ఉంటాడు ప్రతిరోజు. అందరం చూస్తూనే ఉంటాం. అతను ఒక పీక్ లెవెల్ ఆఫ్ ఎమోషనల్ డ్రామా నడుస్తూ ఉంటుంది. సారా తాగకపోతే సారా అమ్మకూడదని రూల్ ఎక్కడ ఉందా? ఈ పిచ్చి లాజిక్లు ఏంటో జనాలు ఎవరు అర్థం చేసుకుంటారని చెప్తాడో ఎవరికి అర్థం కాదు. అలాంటి ఓ చెవిరెడ్డికి అతని ప్రాబల్యం వల్ల కింద పనిచేసిన ఒక వెంకటేష్ నాయుడు, ఇతను పుల్కాగాళ్ళలాగా బేసికల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ వీళ్ళని ఇలాగే అంటారండి. ఒక ఈవెంట్ మేనేజరు స్మాల్ టైమ్ ఈవెంట్స్ చేసుకునే ఈ క్యాండిడేట్ చెవిరెడ్డి దగ్గర లిక్కర్ కుంభకోణంలో పార్టిసిపెంట్ కింద మిగిలి అనుచరుడు, ప్రధాన అనుచరుడు, ప్రతి ఒక్కళ్ళతో ఫోటోలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇలా నుంచోబెట్టి చెవిరెడ్డి గారు చూడండి మన ఆనిముత్యం అన్నట్టు ఫోటో ఉంటుంది. ఆ ఆణిముత్యం ఫోటో పక్కన పెడితే సాక్షి పేపర్ ఏం రాస్తుంటే, చిచ్చి ఎప్పుడు మాతోనే ఉంటాయి ఆణిముత్యం ఫోటోలు, చంద్రబాబు నాయుడు గారితో కూడా ఉన్నాయి చూసుకోండి ఆణిముత్యం ఫోటోలు అని చెప్పి పిచ్చి కౌంటర్ బ్యాక్లు ఇస్తారు. వాళ్ళు ఎంతసేపు ఫోటోల్లో ఎవిడెన్స్తో పాటు ఫోటోల్లో వీళ్ళతో ఉన్నారని చూపించడానికి ఒక సపోర్టింగ్ ఎవిడెన్స్ కింద పెడుతుంటే, సాక్షి పేపర్ మాత్రం ఫోటో వీళ్ళతో దిగారు కాబట్టి లిక్కర్ కుంభకోణం వీళ్ళదే, వెంకటేష్ నాయుడు వీడిదే. ఏర్ దాటాక తప్పదగలేసే రకాల్లో తయారైపోద్ది వైఎస్ఆర్సీపీ. సాక్షి దాన్ని ప్రింట్ చేయడానికి ముందుంటుంది. ఎనీవేస్, ఇలా చిన్న చిన్న వీడియోలు చేసుకునే వెంకటేష్ నాయుడికి చెవిరెడ్డి పరిచయం అవటం, చెవిరెడ్డి అనుచరుడి కింద ఇతను మిగిలిపోవటం, ఆ చెవిరెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఇతను కూడా అరెస్ట్ చేసి లోపలేస్తే ఫోన్ తీసుకున్నప్పుడు అన్ని ఫొటోస్ రిట్రీవ్ అయ్యి వాట్సాప్ చాట్స్తో రిట్రీవ్ అయ్యి వాట్సాప్ చాట్లో ఒక వీడియో, ఆ కోట్లు డబ్బులు లెక్క పెడుతున్న వీడియో, అతనితో కాబట్టి ఇతను రాజభోగాలు కూడా బయటపడినాయి. రాజభోగాలు బయటపడిన తర్వాత ఈరోజు ప్రెజెంట్ డేకి వద్దాం ఒకసారి. ప్రెజెంట్ డేలో వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో మహిత అని, ఆవిడ పిటిషన్ ఫైల్ చేశారు. ఏంటంటే, మా ఆయన ఫోన్ సీజ్ చేసి పర్సనల్ డేటా అంతా బయటకి ఇచ్చి మీడియా ట్రయల్ జరుగుతూ ఉంటుంది, దీన్ని ఆపాలి, సిట్ పైనే ఇంకో సిట్ వేయాలంట. ఏం కర్మో నాకు అర్థం కావట్లే ఈ రాష్ట్రానికి ఇలా పట్టింది. సిట్ పైన సిట్ వేయాలంట, సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన ఇంకొక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయాలి. ఇలాంటి లాజికల్ మీకు తప్ప ప్రపంచంలో ఎవ్వరికీ ఎక్కడ తట్టవు. ఇది ఒక రకమైన వింత. అయినా మహితా గారు అంత బాధపడినట్టు ఎక్కడన్నా తీసుకొచ్చి ఆవిడ పిల్లలతో ఉన్న ఫోటోలు, లేకపోతే వెంకటేష్ నాయుడు పర్సనల్గా దిగిన సెల్ఫీలు, ఇలా ఉంటాయి కదండి కొన్ని పిచ్చి చేష్టలు. ప్రతి ఒక్కరికి సెల్ఫీలు దిగాలి, ఆ సెల్ఫీ దిగడం పిచ్చి చేష్ట అంటలేదు నేను. అలాంటివి కొన్ని ఆక్వర్డ్ సెల్ఫీస్ ఉంటాయి మనకి. అలాంటివి ఏమైనా బయటకు వచ్చినాయా? ఏం లేదు కదా. బయటకు వచ్చింది ఏంటి, ఇతను లగ్జూరియస్ లైఫ్ స్టైల్. బాబు ఎక్కకెక్కక ఫ్లైట్ ఎక్కితే జీవితంలో దాన్ని వీడియోలు తీసుకుని ఆనందపడ్డాడు. అసలు నీకు ఇంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని రాష్ట్రం అంతా కంగుదింది. ఇది అసలు ఇక్కడ ఉన్న మ్యాటర్. జరిగిన మ్యాటర్ ఉపోద్ఘాతం వల్ల ఏంటంటే, ఒక స్వల్పాల ఆనందం పొందిన ఈ క్యాండిడేట్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ని పిచ్చి పిచ్చిగా ఎండిస్తాడు. ఇది నిజం కాదా? చెవిరెడ్డి తరపున అతను ఒక క్యాండిడేట్ కింద, ఒక బైబ్యాక్ ఆప్షన్ కింద ఎలక్షన్ కోసం పార్టిసిపేట్ చేయడానికి నామినేషన్ ఇస్తే, నామినేషన్లో ఇయర్లీ ఆదాయం 5 లక్షల కంటే తక్కువ ఉంటుంది. అంటే ఏంటంటే, ఈరోజు ప్రాపర్గా పెన్షన్ ప్లాన్ చేసుకున్న ముసలికే ఎక్కువ ఉంటుంది తనకంటే. ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం లేని లిమిట్లో ఉన్నాడు, ఎంత వైభవంగా తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం లేని ఈ దిగువ బడ్జెట్లో ఉండే వెంకటేష్ నాయుడికి కోట్లు ట్రాన్సాక్షన్స్ మాత్రం వాట్సాప్లో రికార్డ్ చేసే ఉంటాయి. ఇవన్నీ బయట పెడితే బాధ రాలేదు, కానీ మహితా గారికి తమన్నా గారితో ఫోటో బయట పెట్టినప్పుడు బాధ వచ్చి ఉంటుంది. ఏంటబ్బా తమన్నాతో ఆయనకి ఈ ఫోటో అని చెప్పి. అవన్నీ ఎవరు తెలియదు. బట్ తమన్నా గారి గురించి ఒక విషయం మాట్లాడాలి. ఏంటబ్బా తమన్నా పేరు ఇంత విచ్చలవిడిగా వాడేస్తున్నారు, ఒక ఫోటో దిగితే ఏంటి, ఓ హీరోయిన్తో ఫోటో దిగాడు కదా దాని ఏముందని చెప్పి. ప్రాబ్లం హీరోయిన్తో ఫోటో దిగినందుకు రాలా ఇక్కడ. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఒక 5 లక్షల బిలో ఉన్న వెంకటేష్ నాయుడు
ఇలా ప్రైవేట్ జెట్స్లో దొరికిపోయి అది కూడా సింగిల్గా తమన్నాతో ఫొటోస్ దిగేసి తను మళ్ళీ ప్రైవేట్ జెట్ ఎక్కే ముందు ఫోటోలు కోట్లు తన వాట్సాప్ చాట్లో ఉన్న వీడియోస్ తీసి మళ్ళీ ఎవరికి పంపించాడో అది కూడా తెలీదు. ఆ తీసి దొరికిన కుంభకోణం ఆంధ్రప్రదేశ్ నూపేసిన అతిపెద్ద లిక్కర్ కుంభకోణం. అందుచేతనే ఈ క్యాండిడేట్ హైలైట్ అయ్యాడు. ఇతను స్వల్పానందం ఇతను ఎరగా వేసేసింది చివరికి. ఏం చేస్తాం, ప్రతి ఒక్కరు కర్మగాలితే ఇలా పడతా ఉంటారు, అది వేరే విషయం అనుకోండి. సో తమన్నాతో ఏంటి, వైట్ అండ్ గోల్డ్ అనే కంపెనీ, తమన్నా ఇస్ ద ఓనర్. ఇట్ డీల్స్ విత్ జ్యువెలరీ మర్చెండైజ్ అండ్ స్టఫ్. ఈ పర్టికులర్ వైట్ అండ్ గోల్డ్ కంపెనీతో ఓనర్ ఉన్న తమన్నాని ఎందుకబ్బా లిక్కర్ కుంభకోణంలో లావుతున్నారని ప్రతి ఒక్కళ్ళు అనుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి, లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అన్నారు 400 కిలోల బంగారం ఒక లిక్కర్ కంపెనీ కొనుగోలు చేసిందంట. ఎవరా లిక్కర్ కంపెనీ? మద్యం ఆంధ్రప్రదేశ్ సరఫరా చేశారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బూమ్ బూమ్, చకలక ఇలాంటి కంపెనీలు ఉంటాయి చూడండి. వాళ్ళు 400 కిలోల బంగారం కొనేశారంట. 400 కిలోల బంగారం కొని ఎవరికి ఇచ్చారు? పోనీ ఆ బంగారం అంతా ఎక్కడుంది? పోనీ కొన్న వోచర్స్ ఎక్కడున్నాయి? ఇవన్నీ తెలియాలి కదా. మరి దాంట్లో తమన్నా అనే ఒక గోల్డ్ షాప్కి ఓనర్ అయ్యి, కంపెనీకి ఓనర్ అయి ఉన్నప్పుడు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ షీ ఈస్ ద బ్రాండ్ అంబాసిడర్. ఎవరికి బ్రాండ్ అంబాసిడర్ తమన్నా గారు? కేరళలో, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ఒక గొప్ప కంపెనీ, ఎందుకులేండి దాపరికం, మలబార్ గోల్డ్ అండ్ కంపెనీకి ఆవిడ బ్రాండ్ అంబాసిడర్. ఓకే, సో ఇలాంటి కంపెనీస్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండి, వైట్ అండ్ గోల్డ్ కంపెనీ ఆవిడదో ఉండి, లిక్కర్ కుంభకోణంలో 400 కిలోలు బంగారం కొని, అది కూడా దీంట్లో స్వల్పానందం పొందిన ఒక పిచ్చుక వెంకటేష్ నాయుడు లాంటి దొరికిపోయి ఆవిడతో ఫోటో పెట్టి మొత్తం కథను లాగుతున్నాడు. ఎంక్వైరీ అడుగులు మొదలైనవి. ఏంటి అసలు వైట్ అండ్ గోల్డ్ నుంచి కంపెనీ కొన్నారా బిస్కెట్లు? ఫస్ట్ ఆప్షన్ ఆఫ్ ఎంక్వైరీ. దీన్ని ఎంక్వైరీ చేస్తారు ఖచ్చితంగా. ఇది కాకుండా ఒకవేళ తమన్నా బ్రాండ్ అంబాసిడర్ కింద ఉన్న కంపెనీలో అయినా గోల్డ్ కొన్నారా? అండ్ ఇదంతా కాకుండా వినికిడి వార్తల ప్రకారం వస్తుంది ఏంటంటే, తమన్నా, రాజ్ కసిరెడ్డి, ఇంకొక పర్సన్ అంట. ఆ పర్సన్ పేరు ఎవడో బయటకు రాలేదు, ఇంకా ఆనిముత్యం బయటకు రావాలి మనకి, కొత్తగా వస్తూ ఉంటాయి. సో తమన్నా, రాజ్ కసిరెడ్డి, కింగ్ పిన్ ఆఫ్ లిక్కర్ కుంభకోణమా? రాజ్ కసిరెడ్డి, ఆ ఇంకో పర్సన్, ఈ ముగ్గురు కలిసి 3-4 సిట్టింగ్లు కూర్చున్నారంటే గోల్డ్ షాప్ వాళ్ళతో. దీనికోసం కూర్చుంటారండి చెప్పండి? వెంకటేష్ నాయుడు బ్రేస్లెట్ జంచడానికి కూర్చుంటారా? చెవిరెడ్డి వేద శాస్త్ర పాటలు నడుపుతున్నారు కాబట్టి పోగుల కోసం కూర్చుంటారా? చెప్పండి, ఊరికే కూర్చుంటారా మీటింగ్లు? రాజ్ కసిరెడ్డి వెళ్ళి కూర్చుంటాడు ఆ మీటింగ్లో. 400 కిలోలు బంగారం కొన్నారు వీళ్ళంటే. రాష్ట్రాన్ని దోచేసి డబ్బులు ఎలా దాచుకోవాలో తెలియక క్లెవర్ విజయసాయి రెడ్డి అన్నట్టు ఇంటెలిజెంట్ క్రిమినల్స్ చేసే పన్నాగాలు ఇలాగే ఉంటాయి. సో ఆ పర్టికులర్ 400 కిలోల బంగారం ఏదైతే లిక్కర్ కుంభకోణంలో కంపెనీ కొందన్న దానిపైన ఈ తమన్నా గారు వెళ్ళి ఆ మీటింగ్లో కూర్చోవడంలో ఖచ్చితంగా ప్రొవోకింగ్ ఫ్యాక్టర్ స్టార్ట్ అయిపోయింది. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి షాక్ కలుగుతుంది. ఇంతకాలం మనం తాగింది లిక్కరే కదా, లిక్కర్కి డబ్బులు ఎవరు దోచుకున్నారు? హై రేట్లో లిక్కర్ తాగాము, ఏమైపోయింది అంటే టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ ఊపేసే పరిస్థితికి వచ్చింది. ఎంతమందిని లాగారు, ఎంతమందిని బలు పశువులుగా వాడిపోయారు దీంట్లో ఆలోచించండి. లిక్కర్ అనేది ఒక కల్తీ లిక్కర్ సరఫరా చేయటం వరకే గవర్నమెంట్ బాధ్యత. ఎందుకంటే ప్రైవేటీకరణ చేస్తే ముడుపులు వేరే వాళ్ళకి వెళ్తాయన్న భయంలో గవర్నమెంట్ లిక్కర్ అని పెట్టి దాన్ని ముడుపుల సంస్థను నడిపి దాంట్లో కిక్ బ్యాక్స్ రూపేణ మాత్రమే 60 నుంచి 70 కోట్లు నెలకు కావాలని శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగా, ఈ రాజ్ కసిరెడ్డి అనేవాడు ఒక విత్తనంలాగా ఎదిగి ఆయనకు సప్లై చేస్తూ తేనె తీసేవాడు చైనా అక్కడ అన్న పద్ధతిలో 3200 కోట్లు లిక్కర్ కిక్ బ్యాక్ సిస్టమ్ జగన్మోహన్ రెడ్డికి అందించగా, దాని కింద 2200 కోట్లు రాజ్ కసిరెడ్డి ప్రైవేట్గా ప్రాపర్టీస్ కొనేసుకున్నాడు. ఇంకా వెంకటేష్ నాయుడు ఎంత కొని ఉంటాడు నేను ఆలోచించండి. ఈ తేనె తీసేటప్పుడు ఈ తేనె నాకుండా ఉంటాడా? ఈ చెయ్యి రాష్ట్రం అంతటా నాకేసారు. ఇలా మొత్తం తేనెటీగల్లాగా పట్టి ప్రజల ఆరోగ్యం, డబ్బుల్ని నాకేసి, కుట్టేసి, కొరికేసి మన మీద వదిలేస్తారు. అప్పుడున్న పరిస్థితి ఏంటో తెలుసా? ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ సిట్లు ఫామ్ చేసుకుని ఈడీలు ఇంటర్ఫియర్ అయిపోయి అసలు ఇంత డబ్బు దోచేశారా ఇక్కడ అని చెప్పి, ఓ అమ్మాయి అసలు ఈ ప్రపంచంలోనే ఎక్కడా చూడలేనంత లిక్కర్ కుంభకోణం జరిగింది ఇక్కడ అని చెప్పి మన ఆరోగ్యాలనే మనకి తాకట్టు పెట్టేసి, ఆ గొప్ప మనుషులండి వీళ్ళు. లిక్కర్ని హై రేట్లో పెట్టేసి అమ్మఒడి ఇచ్చి ఆ డబ్బుల్ని మళ్ళీ మన దగ్గర తీసుకుని వైట్ మనీని మళ్ళీ బ్లాక్ చేసేసుకుని, ఎక్కడైనా లిక్కర్ పేమెంట్స్ ఆన్లైన్ పే చేసామో మనం? క్యాష్లో పే చేశారు ఏపీలో. సో అమ్మఒడి ఇస్తాడు, అమ్మఒడి ఇచ్చిన తర్వాత డబ్బులన్నీ తీసుకుని మళ్ళీ తీసుకొచ్చి లిక్కర్లో ఖర్చు పెట్టిస్తాడు. కుటుంబాన్ని నాశనం చేసి పట్టి పీడిచిన తేనెటీగల్లో చిన్న తేనెటీగో పెద్ద తేనెటీగో మనకు తెలియదు. ఇంకా రాజకేశ్ రెడ్డి మాత్రం పెద్ద తేనెటీగే. ఈ మగ తేనెటీగలు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ని రక్కి పెడితే దాంట్లో పాపం తమన్నా పేరు వచ్చేసింది, దాంట్లో ఆవిడ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసిన పేరు వచ్చేసింది, దాంట్లో అస్సలు లిక్కర్ వాసన చూడని బిజినెస్ పక్కాగా చేయగల చెవిరెడ్డిని తీసుకెళ్ళి లోపల పెట్టేశారు. ఆఖరికి మిథున్ రెడ్డిని కూడా లోపల పెట్టారు. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. ఇప్పుడు
ఒక్కసారి విజ్ఞప్తి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, విజయసాయి రెడ్డి చెప్పిన పేర్లు ఇవన్నీ చూస్తుంటే వెంకటేష్ నాయుడు, అసలు మిథున్ రెడ్డికి ఈ టైంలో ప్రోటీన్ పౌడర్ అడగడం కరెక్టా చెప్పండి? మన ఆరోగ్యాల గురించి పట్టించుకునే అంత సీన్ జగన్మోహన్ రెడ్డికి లేదు. కానీ మిథున్ రెడ్డి తమ్ముడు బ్లోట్ తీర్చేసిన మిథున్ రెడ్డికి ప్రోటీన్ పౌడరా, పడుకోవడానికి దిండా, ఇవి వింటే కొంచెం నవ్వు రాదా అండి? ఎవరికన్నా నవ్వు రాదా? ప్రతిరోజు ములాఖాత్లా. ఇదంతా చాలదన్నట్టు వెంకటేష్ నాయుడు వైఫ్ ఈరోజు షీ వాంటెడ్ అ సిట్, అవునా సిట్ పైన సిట్ వేసే గొప్ప వాళ్ళు నేనే చూస్తున్నాను. నమస్కారం. రాష్ట్రాన్ని ఇలా దోచారేంటని వేసిన సిట్లో అతి చిన్న పిచ్చుక కింద నమోదైన వెంకటేష్ నాయుడు అంటాడే ఇంతమంది ఉంటే ఇంకా తవ్విన కొద్దీ ఎన్ని నాయుడులు వస్తాయో, ఎన్ని గోళలు వస్తాయో, ఎంతమంది ఉంటారో. సో కాల్డ్ దేవుడు ముసుగులో నుంచి మేము మద్యం అనేది ముట్టుకోమని చెప్పి ముఠాగా ఫామ్ అయ్యి ఎంతమంది ఎన్ని రకాలుగా దోచుకున్నారు. అసలు ముడుపుల సంస్థ ఓన్లీ 3,000 కోట్ల, ఎన్ని వేల కోట్లు, అసలు కుంభకోణంలోకి వెళ్తే ఎన్ని లక్షల కోట్లు బయటపడుతుంది. ఆ అంతిమ లబ్ధాడు ద బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరా, భారతీ రెడ్డి గారి పేరా, ఎవరి పేరు అనేది ఎప్పుడు డిక్లేర్ అవుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు వేచున్నారు. కానీ సిట్ ఇంకొక వారం రోజుల్లో ఫైల్ చేసే సెకండ్ ఛార్జ్ షీట్లో మాత్రం ఖచ్చితంగా అంతిమ లబ్ధిదారుడు పేరు ఉంటుందని చెప్పి వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో మూవ్ అవుతున్నప్పుడు ఈ 400 కిలోల బంగారం ఏదైతే ఉందో లోకేష్ గారే మెన్షన్ చేసినప్పుడు దీనికి గట్టిగా తవ్వుతారు. తవ్విన తర్వాత రూట్స్ ఎక్కడికి వెళ్తాయో తెలుస్తాయి. అప్పుడు ఈ చిట్నాయుడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళ గురించి అంత పెద్ద బాధపడక్కర్లేదు. ద లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. సో మీరందరూ కూడా 400 కిలోల బంగారం ఎక్కడి నుంచి కొంటాడని మీ ఊహల్లో లేకపోతే మీకు తెలిసిన న్యూస్ ఏదో ఒకటి ఉంటుంది కదండి, కమెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ వేదశాస్త్ర పాఠశాల నడిపిన లిక్కర్ వాసన పడకపోయినా చెవిరెడ్డి లాంటి లిక్కర్ బిజినెస్ చేయలేరా, ఈ విషయాన్ని కూడా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.